ముఖ్యంగా చూసుకుంటే ఎవరైనా గాని ఏ గ్రామంలో పుడితే ఆ గ్రామం మీద మమకారం పెంచుకుంటా ఉంటారు. ఎందుకంటే ఒక సామెత కూడా ఉంది. పుట్టిన ఊరిని, కన్న తల్లిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని. అదే విధంగా ఏ జిల్లా అయితే కేంద్రంగా మనకుంటుందో, ఆ జిల్లాయే మనకి ఒక కన్న తల్లిలా మనకి దాని మీద ప్రేమ పెరుగుతూ ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అదే జిల్లాలో పెరుగుతాం కాబట్టి. సో, అది కాకుండా వేరే జిల్లాలోకెళ్ళి బతకాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందన్నమాట. మనకి ఆ మమకారం అనేది మనకెప్పుడు గుర్తొస్తా ఉంటది. మనం పలానా జిల్లా వాసులం కదా! అనే ఫీలింగ్ అనేది లోలోపల అనిపిస్తా ఉంటది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లా వాసులకైతే భారీ మోసం చేశారని చెప్పేసి పెద్ద వార్తయితే నడుస్తుంది. ఆ వార్త ఏంటనేది తెలుసుకునే ముందు దయచేసి ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం. అదేవిధంగా మీకు నచ్చినట్టయితే గనక లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ఆ పెద్ద వార్త ఏంటంటే రాయచోటి ప్రాంతం తెలుసు. ఆ రాయచోటి ప్రజలకైతే చంద్రబాబు నాయుడు గారు భారీ మోసం చేశారని చెప్పేసి పెద్ద వార్త చక్కర్లు కొడుతుందన్నమాట. అదేంటంటే ఎన్నికల సమయంలోని రాయచోటి ప్రజల్ని మేము ఏదైతే ముందుగా మీకు జిల్లాలో ఉందో అదే జిల్లాలోనే ఉంచుతామని తెప్పించి దాన్ని మార్చం మేము జిల్లా కేంద్రాన్ని గట్టా ఎటు మార్చం అని చెప్పేసి అప్పట్లో ఎన్నికలో హామీ ఇచ్చారని చెప్పేసి అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలోని అప్పుడు దాని జిల్లాని వేరే చేసేటప్పటికి రాయచోటి ప్రజలందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అదే జిల్లా మాకు కావాలి. ఆ జిల్లాలోనే మేము పుట్టాము. మాకు ఆ జిల్లా అంటే చాలా ఇష్టమనే విధంగా అయితే వాళ్ళు విన్నపించుకున్నారు. ఏది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేడుకున్నారు. సో, ఈరోజు జరిగిన కేబినెట్ మంత్రి సమావేశంలోని రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. రాజంపేటని కడప జిల్లాలో కలిపేద్దామని. అంతేకాకుండా ఏదైతే రైల్వే కోడూరు ఉందో రైల్వే కోడూరునేమో తిరుపతి జిల్లాలో కలుపుదామని క్యాబినెట్‌లో అయితే నిర్ణయం తీసుకున్నారంట. అంతేకాకుండా ఏదైతే మదనపల్లి ఉందో మదనపల్లిని కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉంచాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంట. సో, ఇదంతా జరుగుతున్నా గాని రాంప్రసాద్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నారంట. అసల నోరే మెదపలేదంట. సో, ఆయన బయటకొచ్చిన తర్వాత మీడియా వాళ్ళు కూడా ఏంటి మీరు మదనపల్లి వాసులకి వ్యతిరేకిస్తున్నారా? ఏంటి మీరు అసల కనీసం ఒక మాట కూడా మెదపలేదు. ఏంటి దాని మీద మీరేమనుకుంటున్నారని చెప్పేసి మీడియా అడిగితే మొఖం చాటేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటనే తుంగలో తొక్కి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గాలు ఇప్పుడు రాయచోటి ప్రజలందరూ కూడా వైసీపీ వాసులైతే మద్దతుగా నిలిచి మీకు మేము మా ప్రభుత్వం వస్తే గనక మళ్ళీ మేము యథాస్థితిగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే దాంట్లో మేము ఉంచుతామని చెప్పేసి వైసీపీ నేతలైతే చెప్తున్నారంట. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు కదా! ఎన్నికల సమయంలో రాయచోటి ప్రజలకేమో మేము మార్చం, మేము ఉన్నాం దాని వెనకాల మీరు భయపడిన అవసరం లేదు. మా ప్రభుత్వం వస్తే గనుక మేము మారుస్తాం. మాకు మార్చం. మా ప్రభుత్వం వస్తే గనుక మేము మార్చం. మిమ్మల్ని చూసుకుంటాం. మాకు ఓట్లేయండి అని చెప్పేసి ఆయన అడిగారంట. మరి అడిగినప్పుడు రాయచోటి ప్రజలకి 100% న్యాయం చేయాలి కదా! ఇప్పుడు రాయచోటి ప్రజలకి ఈ విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు వ్యతిరేకంగా. సో, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాయచోటి ప్రజలు అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ఆళ్ళకి మద్దతిస్తూ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎటువంటి స్పందన ఉంటుందో మరి వేచి చూడాలి. ఎందుకంటే ఇది కొంచెం తీవ్రతరం చేసి మళ్ళీ ఆళ్ళు యథావిధిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి కొంచెం పెద్దలతో కలిసి దీని చర్చకి దారి తీసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పడం కరెక్టా? లేదా చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న ప్రణాళికల ప్రకారమే అది మార్చారా అన్న మాట కరెక్టా? ఈ రెండిట్లో మీకు ఏదనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.